గెట్ టుగెదర్ డిసిసి మేమున్నది సంతకాల కోసమేనా దమ్మిలను చేసిలా డిసిసిలను మునుగ చెట్టు ఎక్కించి ముగించారు టీపీసీసీ చీఫ్ వేం ఎదుట గుర్రు రాహుల్ గాంధీని వీల్సిన్లు డిసిసి అధ్యక్షులకు ట్రైనింగ్ ఇచ్చిండ్లు వికారాబాద్లో మొత్తం మీ ఆధ్వర్యంలో నడుస్తుంది. మీకు తెలియకుండా ఆ జిల్లాలో ఏ పని జరగదు. ఎమ్మెల్యే అయినా మీకు సంప్రదించాల్సిందే, మంత్రి అయినా మీకు సంప్రదించాల్సిందే అన్నాడు. ఎమ్మెల్యేలు దేక్తలేరు, మంత్రులు దేక్తలేరు, కనీసం కింది క్యాడర్ అన్న దేక్తలేడు. ఆయనకి పదవి డీసీసీ ఉన్నది కానీ పతార లేదు, అతార లేదు. ఏముంటుంది ఇంకా చూద్దాం అదే కథ. కాంగ్రెస్లో డీసీసీల పరిస్థితి. కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులు తమ తీవ్ర అసంతృప్తికి వెళ్ళగక్కారు. టీపీసీసీ చీఫ్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకం తర్వాత తొలిసారి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా గురువారం రాత్రి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశం చాలా హాట్గా సాగిందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. తమకు 10 రోజుల పాటు అనంతగిరిలో శిక్షణ ఇచ్చి ఏదో చెప్పారని, మునుగ చెట్టు ఎక్కించారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి రివర్స్లో ఉందని నిట్టూర్చారు. ఏకంగా రాహుల్ గాంధీ సైతం వచ్చి తమతో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్లో డీసీసీ అధ్యక్షుల తర్వాత ఎవరైనా అన్నారు, ఫుల్ పవర్స్ ఉంటాయన్నారు. పార్టీకి సంబంధించిన పనులన్నీ మీ ద్వారానే చేస్తాం, మీరే అభ్యర్థులను నిర్ణయిస్తారు, మీరిచ్చే నివేదికలు కీలకంగా ఉంటాయని చెప్పారు. కానీ ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఎడపోడైంది విరుద్ధంగా ఉంది అని డీసీసీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. నిర్ణయ అధికారాలేవి మంత్రులు, ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులదే నిర్ణయాది అధికారాలు ఉంటున్నాయని డీసీసీ చీఫ్లు చెప్పినట్టు సమాచారం. తాము సూచించిన ఎవరికి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని పేర్లు రాయని బీఫామ్స్ పార్టీ నివేదికలపై మాత్రమే సంతకాలు చేయించుకుంటున్నారని, తాము సంతకాలు చేయడానికి మాత్రమే ఉన్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కమిటీలను సైతం స్థానిక శాసనసభ్యులు ఓడిపోయిన అభ్యర్థులే వేస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఓడిపోయిన వారు ఏమాత్రం సహకరించడం లేదని సహాయ నిరాకరణ చేస్తున్నానని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇకపై ప్రతి నెల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇస్తామని, అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే విధంగా చూస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సముదాయించినట్టు సమాచారం అందుతుంది. ఏమున్నది ఇంకా ప్రోటోకాల్ సవరించండి. జిల్లాలో తిరిగినప్పుడు ప్రోటోకాల్ సమస్య వస్తుందని చిన్న అధికారితోనూ మాట్లాడలేకపోతున్నామని, అధికార పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వారు పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయినట్లు తెలిసింది. సీఎం జిల్లాకు వచ్చినప్పుడు స్టేజ్ మీద కూర్చునేలా తమకు ప్రోటోకాల్ ఉండేలా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఖాళీగా ఉన్న డీసీసీబీ చైర్మన్ పదవులు ఇవ్వాలని, వాటికి అవకాశం లేని వారికి ఇతర పోస్టులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తాము సూచించే వారికి పనులు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించేలా చూడాలని కోరినట్లు తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని, పార్టీ ఆఫీస్ నిర్వహణ భారంగా మారిందని, ఆర్థికంగా కొంతవరకు భరించగలుగుతున్నామని నిట్టూర్చారు. దీనిపై పిసిసి చీఫ్ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఏం లేదురా నాయన. టీపీసీసీ చీఫ్ వేం భరోసా. డీసీసీ అధ్యక్షుల ఆగ్రహం, అసంతృప్తిని గ్రహించిన టీపీసీసీ చీఫ్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి సముదాయించినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో ఇక అన్నీ మంచిగానే చేస్తామని చెప్పినట్టు. ఏ మంచి లేదు, మన్ను లేదు, మశానం. అరే ఒక జిల్లా అధ్యక్షునికే వాల్యూ ఇస్తలేడా? నీకు జిల్లాలో ఉన్న మంత్రి వాల్యూ ఇస్తలేడు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వాల్యూ ఇస్తలేరు. బయట సరే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాల్యూ ఇవ్వట్లేదు, బీజేపీ ఎమ్మెల్యేలు వాల్యూ ఇవ్వట్లేదు అంటే వేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాల్యూ ఇస్తలేరంట. ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఆ నియోజకవర్గానికి వాళ్ళే ఇన్ఛార్జీలు కాబట్టి వాళ్ళు కూడా వాల్యూ ఇస్తలేరంట. ఇక మరి డీసీసీ అధ్యక్షులు పెట్టేం లాభం? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంటే ఎంత పెద్ద పదవి అది, మొత్తం ఆయన గ్రిప్లో ఉండాలి. ఒక అధికారి దగ్గరికి పోయి మాట్లాడలేకపోతున్నారు డీసీసీ అధ్యక్షులు. ఒకప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ మంత్రులకు పవర్స్ లేదా, డీసీసీ అధ్యక్షులకు పవర్స్ లేదా, ఓన్లీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక్కడికైనా పవర్, ఆయన పవర్ కట్ చేయండి, మీకు పవర్లు వస్తాయి. ఇక అంతకుమించి ఏం చెప్పలేను పో.